రైతులను అరిగోసలు పెట్టిస్తున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రానికి ఉండడం సిగ్గుసేటు అనిపిస్తుంది. ఇవాళ ఎట్లయితే కేసీఆర్ గారు ఆనాడు మనం పోతే వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళీ పాత పరిస్థితులే వస్తాయనే మాట ఈరోజు ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఏది చెప్పారో అదే సత్యమైంది. కాంగ్రెస్ పాలన వస్తే చెప్పులు, పాస్బుక్లు, ఆధార్ కార్డు లైన్లో దర్శనమిస్తాయంటే వాస్తవమే. ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఉన్నటువంటి రైతులు, కేవలం పంట పండించుకొని బతికేటువంటి రైతులు యూరియా కోసము ఇవాళ పడిగాపులు కాస్తా ఉన్నారు. ఇవాళ పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గర రాత్రుల్లో 3 గంటలకు వచ్చి దుప్పట్లు తీసుకొని ముసలోళ్ళు వచ్చి పాపము చలికి వణుకుంటా మరి 3 గంటల నుంచి 10 గంటల వరకు మరి పిఎస్సిఎస్ కేంద్రాల కాడ వెయిట్ చేస్తూ ఉంటే ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి రెడ్డి ఇవాళ ఏం చేస్తున్నాడు? ఈ రాష్ట్రంలో యూరియా ఇవ్వలేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏనాడు కూడా యూరియా కొరత అనేది ఎక్కడ కనిపించలేదు. మరి ఇవాళ ఎందుకు కనిపిస్తుంది? ఇవాళ ఎందుకు వచ్చింది? మరి అంతే కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ అంటేనే మోసం, నయా వంచన. ఈ పాలమూరు బిడ్డనని చెప్పుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి కేవలము డబ్బు సంచుల కోసము, తన అన్నదమ్ముల బాగు కోసమే తప్ప ఈ రాష్ట్రంలో పాలన అనేది మొత్తం గాలికి వదిలేసిండు. ఎక్కడ రైతులను గోసపెట్టిస్తున్నాడు. ఇప్పటికే రైతు భరోసా కింద 2 సార్లు ఎగరగొట్టిండు. మరి రైతు బీమా ఇవ్వట్లేదు. ఇవాళ నానా ఇబ్బందులు పెట్టి ఎరువులు ఇవ్వలేని పరిస్థితులు ఈ రాష్ట్రం ఉందంటే మరి రేవంత్ రెడ్డి గాడిదలు కాస్తున్నాడా, లేకపోతే మరి డబ్బులు దొంగతనం చేస్తున్నాడా ఏందో అర్థం కాని పరిస్థితి ఉంది.